హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజున మనకు టెట్లో వచ్చిన ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరి తెలుగు సబ్జెక్ట్ గురించి చూసినట్టయితే, వర్తమాన కాలము ముగ్గు వేస్తున్నది అని ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ కాలానికి సంబంధించింది అనేది ప్రశ్న అడిగారట. నెక్స్ట్ వచ్చేసి, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమావాచకం ఏది అనేది అడిగారు. నెక్స్ట్, పెదవి సహాయంతో పలికేవి ఏవి అనేది క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, అచ్చులని ఇలా కూడా పిలుస్తారు అనేది అడిగారు. నెక్స్ట్, రావ్ అన్న కలం పేరుతో రచన చేసింది ఎవరు అనేది అడిగారు. నెక్స్ట్, వార్తాపత్రికలు ఒక అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే, సంక్లిష్ట వ్యవస్థ భాష అనే నిర్వచనం ఎవరిచ్చారు అనేది ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్, మధ్యమ పురుషకు సంబంధించి ప్రశ్నలు అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి, ఒక పొడుపు కథ అయితే రావడం జరిగింది. అదేంటి అంటే, వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేం, ఇది ఒక అనేది అడిగారు. నెక్స్ట్, దివ్వె అనే పదానికి ప్రకృతి పదం ఏంటి అనేది అడిగారు. నెక్స్ట్, కొరకు అనేది ఏ విభక్తి అని ఇచ్చారు. సో కొరకున్కై చతుర్థి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం యొక్క ఇతివృత్తం ఏంటి అనేది ఇచ్చారు. సో నా బాల్యం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి కలలు. నెక్స్ట్, బసదుల్ దీని యొక్క గణాన్ని గుర్తించమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి, స్త్రీలను గురించి చెప్పు పదాలు ఏవి అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మహతి వాచకాలు. నెక్స్ట్, తొలి యాత్రా చరిత్ర గురించి అయితే ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ గురించి అయితే ప్రశ్న రావడం జరిగింది. పితృణం ఏ సంధి అనేది అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, చెన్ను అనే పదానికి అర్థం అయితే అడిగారు. సో అర్థం వచ్చేసి ఎక్కువ సద్గుణాలు కలిగిన వ్యక్తి అనేది అర్థం వస్తుంది. నెక్స్ట్, దళం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. ఆన్సర్ వచ్చేసి సేన మరియు సైన్యం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేరే వారు రాసినది తన సొంత మాటల్లో రాసి చెప్పడం ఏంటి అనేది ప్రశ్న వచ్చింది. ఆన్సర్ వచ్చేసి అనువాదం. అవగాహన కలిగిన విషయం పట్ల 2 నిమిషాలు మాట్లాడడం. సో మరి దీనిని ఏమంటారు అనేది ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఉక్త రచన. నెక్స్ట్, కృత్యాధార పద్ధతి కానిదేది అనేది ప్రశ్న అడగడం జరిగింది. సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు చూసుకున్నట్టయితే, పిఐఈడి ఫుల్ ఫామ్ అయితే అడిగారండి, అబ్రివేషన్. నెక్స్ట్, ఎన్ఈపి 2020 సన్నాహక దశ అనేది అడిగారు. నెక్స్ట్, అందని ద్రాక్ష పుల్లన అనేది ఏ రక్షక తంత్రం అనేది అడిగారు. జీజేఎఫ్ ఫైల్ ఫార్మర్ మీన్స్ అనేది అడిగారు. మొదటి పన్ను ఏర్పడే దశ ఏది అనేది అడిగారు. ఆన్సర్ వచ్చేసి 6 నుంచి 8 నెలలు. నెక్స్ట్, డెజావు ఒక అనేది అడిగారు. నెక్స్ట్, ఫ్యూచర్ లెర్న్ అనేది ఏంటి అనేది అడిగారు. జ్ఞానాత్మక రంగానికి చెందనిదేది అంటే ప్రశ్న వచ్చింది. నెక్స్ట్, అభినయం నృత్యం ఏ ప్రజ్ఞ అనేది అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చుకుంటున్న కొలది ఒప్పుల సంఖ్య పెరగడం ఏ వక్రరేఖ క్రిందకు వస్తుంది అనేది అడిగారు. నెక్స్ట్ వచ్చేసి, మనం ఏర్పాటు చేసుకున్న మొదటి జాతీయ విద్యా విధానం ఏంటి అనేది అడిగారు. నెక్స్ట్, భావనకు సంబంధించి ఒక నిర్వచనం అయితే అడిగారనమాట. ఆ నిర్వచనం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక వస్తువు విషయం పట్ల అభిప్రాయం ఏర్పరచుకోవడమే భావన. సో ఈ నిర్వచనం అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, ప్రత్యక్ష నియమం కానిదేది అనేది అడిగారు. నెక్స్ట్, వికాస నియమాలకు సంబంధించి ప్రశ్న అడిగారు. నెక్స్ట్ వచ్చేసి, అభ్యసన బదలాయింపుకు సంబంధించి ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, బాల్యదశ కృత్యాలు ఇచ్చి ఇవి జతపరచడంలో ఇచ్చారన్నమాట. నెక్స్ట్, నిర్ణయాలు స్వంతంగా తీసుకోవడం ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం అనేది ప్రశ్న రావడం జరిగింది. ప్రత్యేకం సాధారణానికి సంబంధించి ప్రశ్నలు వచ్చాయి. నెక్స్ట్, పరిశీలనకు సంబంధించి అక్వేరియం నుంచి అయితే ప్రశ్న అడగడం జరిగింది. ప్రేరణ రకాల నుంచి అయితే ప్రశ్నలు వచ్చాయి. నెక్స్ట్, సైన్స్ సబ్జెక్టు నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్టే అని చెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం అనేది అడిగారు. మూర్తిమత్వానికి సంబంధించిన నిర్వచనం అడిగారనమాట. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రశ్న అయితే వచ్చింది. గౌణ అవసరానికి సంబంధించి ప్రశ్న అడిగారు. ఉపన్యాస పద్ధతికి సంబంధించి ప్రశ్న వచ్చింది. అభ్యసనానికి సంబంధించిన నిర్వచనం అడిగారు. ఈ మ్యాథ్స్ విషయానికి వస్తే, మధ్యగతం నుంచి అయితే ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్, ఆయిలర్ ఫార్ములా అయితే అడిగారు. భాజనీయత సూత్రాల నుంచి ఒక ప్రశ్న వచ్చింది. నెక్స్ట్, సైన్స్ గురించి చూసినట్టయితే, స్టోలన్ ద్వారా వ్యాప్తి అనేది అడిగారు. కేరళలో ఉండే అడవులు ఏంటి అని అడిగారు. మంత్ర భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి రాజ్ కుమారి అమృత్ కౌర్. మరి ఇంగ్లీష్ గురించి చూసినట్టయితే, నౌన్స్కి సంబంధించి ప్లూరల్ నౌన్ నుంచి అయితే ప్రశ్నలు వచ్చాయి.
నెక్స్ట్ సెంటెన్స్కి సంబంధించి ప్రశ్నలు అయితే వచ్చాయి. ఇది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, వీటికి సంబంధించి ప్రజెంట్ టెన్స్లో మనకు ప్రశ్న అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు, సినోనిమ్, యాంటోనిమ్స్లో అయితే సినోనిమ్ నుంచి ఒక ప్రశ్న, యాంటోనిమ్ నుంచి అయితే ఒక ప్రశ్న రావడం జరిగింది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనకు వర్బ్ గురించి అయితే అడిగారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంబార్స్మెంట్ ఈ పదం యొక్క స్పెల్లింగ్ అయితే అడిగారు. సో మరి స్టూడెంట్స్ కూడా మనకు ఎగ్జామ్ రాసిన వెంటనే వారికి గుర్తున్న క్వశ్చన్స్ అయితే మనకు ఫార్వర్డ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.